హాయ్ హలో అండి. వెల్కమ్ టు భారతి సెక్యూరిటీ సిస్టమ్స్. ఇదైతే సోనాలికా ట్రాక్టర్ అండి. ఒక బ్రిక్స్ ఫ్యాక్టరీ ట్రాక్టర్ అన్నమాట ఇది. ఇందులో బ్రిక్స్ అయితే లోడ్ చేసి వీళ్ళు పక్క ఊరికెళ్ళి అమ్ముతూ ఉంటారన్నమాట. ఇదేంటంటే వెహికల్ ఎక్కడుంది, డ్రైవర్లతో కొంచెం ప్రాబ్లమ్ అయ్యి వాళ్ళు ఫోన్‌లు సరిగ్గా లిఫ్ట్ చేయట్లేదని చెప్పి ఓనర్ గారైతే ఈ జీపీఎస్ ట్రాకింగ్ డివైస్ అయితే ఫిట్ చేసుకున్నారండి. మనకు ఎప్పుడైనా జీపీఎస్ ట్రాకింగ్ మనం పెట్టాలనుకున్నప్పుడు ఇది ఎవరికీ కనపడకోకుండా లోపల డాష్‌బోర్డ్ తీసేసి పెట్టుకోవడం చాలా మంచి పద్ధతండి. ఇక్కడ ఈ 4 బోల్ట్స్ ఉన్నాయి గదా! ఈ 4 బోల్ట్స్ అనేవి తీసేసి ఇగ్నిషన్ ఖచ్చితంగా మెయిన్ ఎక్కడొస్తుంది, ఇగ్నిషన్ ఎక్కడొస్తుంది మల్టీమీటర్ ద్వారా చెక్ చేసుకొని దీనికైతే కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? మనకు ఇందులో 3 వైర్స్ ఉంటాయండి. మెయిన్ వైరు, ఇగ్నిషన్ వైరు, ఎర్త్ వైరు అలాగే రిలే కోసం గూడా ఒకటి ఉంటుంది. మనం దాన్ని కావాలంటే వాడుకోవచ్చు. లేదంటే డమ్మీగా వదులుకోవచ్చు. ఇలా జస్ట్ మనం స్లీవ్స్ తీసేసి వైర్ కట్ చేయకోకుండా మెయిన్ వైర్‌ని పెట్టేసుకొని ఇది మెయిన్ వైర్ అండి. ఈ సోనాలికా ట్రాక్టర్‌కు మీరు ఎప్పుడైనా ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. రెడ్ కలర్‌ది. తర్వాత బ్లాక్ కలర్‌లో యెల్లో లైన్స్ ఉంటాయన్నమాట. అదైతే ఇగ్నిషన్ వైరు. ఇందులో చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయండి. లైవ్ ట్రాకింగ్ చూసుకోవచ్చు. స్పీడ్ మానిటరింగ్ చేసుకోవచ్చు. ప్లేబ్యాక్ చూసుకోవచ్చు. ఇగ్నిషన్ అలారమ్స్ పెట్టుకోవచ్చు. స్పీడింగ్ అలారమ్స్ పెట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్‌గా వెహికల్ ఎక్కడుంది అని చెక్ చేసుకోవచ్చు. మనకు ప్రెజెంట్ ఎలా ఉంది మనకు ట్రాఫిక్ అనేది చెక్ చేసుకోవచ్చు లైవ్‌లోనే మనము. ఓకేనా? మ్యాప్స్‌లో శాటిలైట్ గానీ, టెర్రైన్ గానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. జియో ఫెన్సింగ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా జీపీఎస్‌లు గానీ, సీసీటీవీలు గానీ రిక్వైర్మెంట్ ఉంటే ఒక్కసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. నా కాంటాక్ట్ నంబర్ డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. అలాగే పైన గూడా ఇస్తాను. 8106438039 ఓకేనా? ఇలా మనం మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలండి. అది ఆహ్, ఆన్‌లైన్‌లోకి వచ్చిందా లేదా అని చెప్పి మొబైల్‌లో యాప్‌లో చూసుకుంటే అర్థమవుతుంది. అన్నీ ఓకే అనుకున్న తర్వాత దీన్నైతే డిస్పాచ్ చేసి లోపల పెట్టేసుకోవాలండి. ఓకేనా? ఇవి ఈ జీపీఎస్‌లు రకరకాలుగా ఉంటాయండి. కార్లకు, బైక్‌లకు పెట్ మానిటరింగు వేటికైనా మనం వేసుకునే ఆప్షన్ ఉంటుంది. కార్లకైతే ఏసీ సెన్సార్ యాడ్ చేసుకోవచ్చు. బైక్‌లకైతే మన మొబైల్‌లో నుంచే బైక్‌ని ఆఫ్ చేసుకునే ఆప్షన్ పెట్టుకోవచ్చు. లారీలకైతే ఫ్యూయల్ సెన్సార్ పెట్టుకోవచ్చు. లేదంటే ఏదైనా మనకు కూల్ చల్లటి పదార్థాలు తీసుకొని పోతా ఉంటారు గదా! వాటికైతే మనము హీట్ సెన్సార్స్ ఏసుకోవచ్చు. కరెక్ట్‌గా మానిటరింగ్ అయ్యి వచ్చిందా? లేకపోతే జస్ట్ మధ్య మధ్యలో ఎప్పుడైనా ఆఫ్ చేసినారా? ఇవి గూడా చూసుకోవచ్చు. మనవేవైనా పార్సెల్స్ ఎళ్తా ఉంటాయి. కాస్ట్‌లీ పార్సెల్స్ లేదా మనకి ఇంపార్టెంట్ వస్తువులు వాటిల్లో మనం మ్యాగ్నెటిక్ డివైస్‌లు ఎయొచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఒక్కసారి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. ట్రాన్స్‌పోర్ట్‌లు గానీ, లేకుంటే స్కూల్స్ గానీ ఏవున్నా సరే గూడా మనమైతే డెమో అరేంజ్ చేయమన్నా చేస్తామండి. థాంక్ యూ అండి. భారతి సెక్యూరిటీ సిస్టమ్స్.